హలో దోస్తులు, అందరూ తిన్నారా? తిన్న తర్వాత నాది హాఫ్టర్నూన్ రొటీన్ ఏముంటుందో అనేది ఈ వీడియో అనమాట. సో నేను ఇప్పుడు ఇడ్లీ కోసం పిండి నానబెట్టి ఇక నేను ఇడ్లీతో పాటు దోస పిండి కోసం కూడా ప్రిపేర్ చేస్తాను. ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, మెంతులు ఈజ్ ఫర్ ఇడ్లీ అండ్ బియ్యం, మినప్పప్పు, మెంతులు అండ్ పచ్చిశనగపప్పు ఈజ్ ఫర్ దోస పిండి. దోస్తులు, ఇప్పుడు నేను మీకు ఒక చిన్ని టిప్ షేర్ చేసుకుంటాను, తెలియని వాళ్ళ కోసం యూస్ఫుల్ అవుతుందని చెప్పి. అందరూ అనుకుంటారు ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేసాము, కానీ అయినా ఇడ్లీలు రాలలాగా, దోశ పోస్తేనేమో ప్యాన్కి అతుకుపోతుంది అని అనుకుంటున్నారా? అందరూ చేసే చిన్ని మిస్టేక్ ఏంటి అంటే, పిండి గ్రైండ్ చేయగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. నేనేం చేస్తా అంటే, హాఫ్టర్నూన్ కడిగి సోక్ చేసుకున్న వాటిని నైట్కి గ్రైండ్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో రూమ్ టెంపరేచర్కి నైట్ అంతా వదిలేస్తాను. మార్నింగ్ వరకు అది మంచిగా పులిసి ఉబ్బుతుంది. అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనకు యూజ్ అయినప్పుడల్లా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇడ్లీ, దోశ వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇడ్లీలు మెత్తగా, దోశలు కూడా ప్యాన్కి అతుక్కోకుండా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.